నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను సంతోషంగా రాలేదు, క్రోధంతో వచ్చా. కుంభవృష్టి, అగ్ని ప్రమాదాలు, మహంకాళి బోనాల రంగంలో మాతంగి స్వర్ణలత కీలక హెచ్చరికలు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వ ఒత్తిడి నిజమే, ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆగ్రహం, రేవంత్ ఇక కాస్కో. కొడంగల్లో 1,00,000 మంది విద్యార్థుల ఛాలెంజ్. బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డి వార్నింగ్. అమ్మవారి ఆవాహనతో రంగంలో ప్రవేశించిన మాతంగి స్వర్ణలత ఈసారి తాను సంతోషంతో రాలేదని, క్రోధంతో వచ్చానని ప్రకటించారు. గతంలో చెప్పిన మాటలను పట్టించుకోలేదని, అందుకే హెచ్చరిక చేయాల్సి వస్తోందని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తోందని, భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంటూ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో తాను చెప్పిన విగ్రహ ప్రతిష్ఠ ఇంకా పూర్తి కాలేదని మాతంగి స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రతిష్టను మరో 6 నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. 6 నెలల గడువులో విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయకపోతే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ అమ్మవారి ఆజ్ఞను భక్తులు, నిర్వాహకులు తప్పకుండా పాటించాలని సూచించారు. మాతంగి స్వర్ణలత వెల్లడించిన ఈ భవిష్యవాణి బోనాల ఉత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులను ఆలోచనలో ముంచెత్తింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలవచలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. ఎవరు అడ్డపుల్ల వేసినా కానీ తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను. బాలక గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందనేది వాస్తవమని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లై స్కామ్, బంకర్ బెడ్ స్కామ్ వంటి అంశాలను పెద్ది సుదర్శన్ రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాల్లో న్యాయం కోసం ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారని గుర్తు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన మరుసటి రోజే ఆయన దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని కేటీఆర్ తెలిపారు. ఈ పరిణామం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని కేటీఆర్ కొనియాడారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని, విమర్శలను తట్టుకోలేక ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. బయట పెట్టడంతో ఆగలేదు మా సుదర్శన్ రెడ్డి. అవన్నీ తీసుకెళ్లి ఆ మొత్తం కాగితాలు, ఆధారాలు తీసుకెళ్లి ఈడీ ఆఫీస్ పోయాడు, అక్కడిచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరం ఎక్కడ అంటే శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది, వీరి నోటీస్ వచ్చింది. అంటే ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో మా నాయకులు ఎవరిని కూడా వేధించకుండా,
ఇక వారిని ఇరిటేట్ చేయకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. సరే, సుదర్శన్ విషయంలో అన్ఫార్చునేట్, నిజంగా కూడా మా అందరం చూశారు కదా, మీరు ప్రజలు కూడా ఎట్లా వచ్చారు, ఏం జరిగింది మీరు కూడా చూశారు. ఇట్స్ ట్రూలీ అన్ఫార్చునేట్ వాట్ హెస్ హ్యాపెండ్, అండ్ ఇఫ్ సమ్ జస్టిస్ కెన్ బీ డన్, విల్ ఫైట్ ఫర్ ఇట్. ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. సీఎంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ ఇక కాస్కో అంటూ వ్యాఖ్యలు ప్రారంభించిన ఆయన, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిపై పోటీ చేసేందుకు 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నామినేషన్లు వేస్తారని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్ అప్లికేషన్లు కూడా ఫిల్ చేయడం రాదని మీరు అన్నారుగా, అదే విద్యార్థులు కొడంగల్ ఎన్నికల్లో మీపై పోటీ చేసేందుకు లక్షల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తారంటూ సవాల్ విసిరారు. అంతేకాదు, విద్యార్థులు నిన్ను ఓడించి తీరుతారని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ గా అభివర్ణించడం ఒక ముఖ్యమంత్రికి తగదని ఆయన అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు మా ప్రజలందరూ బిచ్చగాళ్ళని మాట్లాడినలా అట్లా మాట్లాడారు కదా, బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి మీరు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చాలా దురదృష్టకరము. హార్వర్డ్ వేలు వారం రోజులు శిక్షణ తీసుకుంటానికన్నా ఆయన మారుతాడని చెప్పి అధికారులందరూ భావించిళ్ళు. వాళ్ళు ఎంతో ఆలోచించి ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన మాట్లాడతలేడు కాబట్టి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ పోతున్నాయి కాబట్టి కనీసం ఈయన మారాలని హార్వర్డ్ పంపిస్తే వారం రోజులు ఆడ చదువు చెప్పినా కూడా ఈయన మారలే. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు అధికారులందరూ కూడా. ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోయినట్టయితే తప్పకుండా నువ్వు అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, జాబ్ అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు నీ మీద, నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 11,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వెంటనే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. హైదరాబాద్ గాజుల రామారంలో రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించగా తమ జీవనాధారం కోల్పోతున్నామని బాధితులు ఆందోళనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులు మాట్లాడుతూ, మేము 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. తమకు కనీసం వివరణ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలీసుల తీరుపై కూడా బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడవాళ్లను కూడా వదలకుండా ఎక్కడ పడితే అక్కడ తాకుతూ దారుణంగా కొట్టారు. పేదవాళ్లమని ఇలా వ్యవహరించడం సరైనదేనా? మహిళలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. लेडीज पुलिस वाले जेंट्स वाले ये पूरा खींच रहे, पूरा हमारा 40 साल से हम करके बोले तो भी नहीं सुन रहे, पूरा तोड़ डाले। नहीं सुन रहे, हमारा आदमी को मारे ఇప్పుడే ఇది ఫస్ట్ సారి 4 సార్లు పోయి కొడుతున్నారు పోలీసు వాళ్ళు. నాకు కూడా ఇగో ఎట్లా కొట్టారు, ఇగో చూడు. ఎందుకు వెళ్తున్నారంటే నాకు కూడా కొట్టారు. వాళ్ళకి ఆర్డర్ లేదు కదా, లేడీస్ మీద చేతేయాలని ఆర్డర్ లేదు వాళ్ళకి. ఎందుకు చేతేస్తున్నారు వాళ్ళు? ఎట్లా అంటే ఆడలకి ఇక్కడ చేతి పెడుతున్నారు, ఇక్కడ చేతి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? 7 గంటలు అప్పుడు వచ్చారు. 7 గంటలు అప్పుడు వచ్చి ఫస్ట్ అక్కడ నుంచి
ఊపిరి. అప్పుడు నుంచి వచ్చి ఇంకా ఎందుకు మీరు పలగొడుతున్నారు, ఏం మీ దగ్గర ప్రూఫ్ అంటే మా దగ్గర ప్రూఫ్ ఉంది చూపెట్టు అంటే చూపెడతలేరు, ఎవరు చూపెడతలేరు, ఇంకా చూపెడతలేరు, ఇంకా కొడుతున్నారు. లేడీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర, అన్ని ఉన్నాయి మా దగ్గర. ఏం లేదు, మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మేము మా దగ్గర ఎందుకు ఉండవు, మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. చూపెడతామంటే కూడా మా ఇల్లు పలగొడుతున్నాడు. ఎట్లా అంటే పేదలకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖ న్యాయవాది మోటూరి రవి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో ఎంతో సన్నిహిత అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లో కేసీఆర్ తో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పల్లె నిద్ర వంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో మోటూరి రవి చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సహచరులుగా మొదలైన వారి అనుబంధం కాలక్రమేణా ఆత్మీయ స్నేహంగా మారింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణ వార్త మోటూరి రవిని తీవ్రంగా కలిచివేసింది. తన ఆప్తమిత్రుడు ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక దాదాపు 10 ఏళ్లుగా పాట పాడని ఆయన అంతిమ వేడుకలు సందర్భంగా గలం విప్పి ప్రత్యేకంగా ఒక భావోద్వేగ గీతాన్ని అంకితం చేశారు. ఆయన ఆలపించిన ప్రతి పదం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, ఉద్యమ సహచరులు, అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. స్నేహానికి, అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన అంతిమయాత్రలో అత్యంత హృదయాన్ని కదిలించిన ఘట్టంగా మారింది. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని పాట రూపంలో వ్యక్తపరిచిన మోటూరి రవి నివాళి అక్కడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. మరచిపోము మేము మత్యాగధనులారా, మరచిపోము మేము మత్యాగధనులారా, మరబాబోము మిమ్ము మత్యాగధనులారా, మరబాబోము మేము. గుండెల్లో గుడి గడుతాము, పోరు దండం పెడుతాము. వందనము పెద్దన్నకు, అమరులారా వందనము పెద్దన్నకు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. జిందాబాద్ బీఆర్ఎస్, జిందాబాద్ బీఆర్ఎస్, జిందాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఇదే నా ఛాలెంజ్ అంటూ ఆయన బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ ని స్వయంగా నింపగలడా అని ప్రశ్నించిన కేటీఆర్ ఆయన స్వయంగా నింపితే ఎలాంటి ఛాలెంజ్ కైనా నేను సిద్ధమని వ్యాఖ్యానించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి జీవితంలో ఒక్క పోటీ పరీక్ష అయినా రాశాడా, కనీసం ఒక ఇంటర్వ్యూకైనా హాజరయ్యాడా, నీకు అసలు ఏం తెలుసు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంకా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ నకల్ కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నం వేసుకుని బ్రతికినోడివి, ఎంతసేపో పిల్లల మీద ఏడవడమేనా అంటూ విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావిస్తూ తెలంగాణ సెక్రటేరియట్ నిర్మించింది ఎవరు, ఫ్లైఓవర్ కట్టింది ఎవరు, ఇంజనీర్లు కాదా అని ప్రశ్నించిన కేటీఆర్ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. చివరగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కట్టడాలు కట్టడం మాత్రమే కాదు, అవసరమైతే మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసంటూ రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్ లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా? ఇవాళ మీరు కదా ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఎల్లంపల్లి నుంచి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పికి. ఎవరు చేసింది? అది ఇంజనీర్లు కదా? ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? మీ వెనకాలే ఉంది ఇక్కడ మీరు కూర్చునే కమాండ్ కంట్రోల్ సెంటర్, కట్టింది ఇంజనీర్లు కదా? అందుకే నేను అంటున్నా ఈ మూర్ఖపు మాటలు. ఎన్ని కట్టిన ఇంజనీర్లకి నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే వేరే అనుకున్నారు, మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా వేలాది మంది భక్తులు జోగినులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భారీ రద్దీ ఏర్పడటంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అయితే రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసులు నెట్టడంతో కొందరు జోగినులు కింద పడిపోయారు. వారి చేతుల్లో ఉన్న అమ్మవారి బోనాలు కూడా నేలపై పడిపోయాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ చేతుల్లోని బోనాలు నేలపై పడిపోవడంపై జోగినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చిన బోనాలను ఇలా కింద పడేలా చేశారని పోలీసులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కొందరు జోగినులు అమ్మవారి బోనం కింద పడేలా చేసి మమ్మల్ని ఏడిపించారు, ఇది ఈ ప్రభుత్వానికే కాదు రాష్ట్రానికే అరిష్టం అంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న భక్తులను కలిచివేశాయి. వరంగల్ జిల్లా వర్ధనపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి పాఠశాలలో అందించిన భోజనం చేసిన అనంతరం సుమారు 25 మంది విద్యార్థినులు వాంతులు, కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాధిత విద్యార్థినులకు చికిత్స అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ కి కారణమైన ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి విద్యార్థుల ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై అమరజ్యోతి సమీపంలో నిర్మాణంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను మోకుదెబ్బ జాతీయ కమిటీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమరవేణి నర్సాగౌడ్, రావుల సిద్దిరాములు గౌడ్, కేసరి ఆంజనేయులు గౌడ్, అనంతుల రమేష్ గౌడ్, కదురె ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మోకుదెబ్బ జాతీయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే విగ్రహ నిర్మాణంతో పాటు ఎన్నికల సమయంలో గౌడ కులస్తులకు ఇచ్చిన మిగతా హామీలను కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా లక్షలాది మంది గౌడుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును జనగామ జిల్లాకు పెట్టాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఆగస్టు 18న జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా జనగామ జిల్లాకి పాపన్న జనగామ జిల్లాగా అధికారికంగా నామకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని మోకుదెబ్బ జాతీయ కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 18 నాడు మరి ప్రారంభించబోతున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న భారీ విగ్రహానికి సంబంధించినటువంటి మరి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా మరి కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 16 ఫీట్లతోటి మరి పెద్ద ఎత్తున కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ పనులు వేగవంతం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఇవాళ ఈ భారీ విగ్రహాన్ని పాపన్న విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. వారికి మరోసారి సంతోషం వ్యక్తం చేస్తూ అట్లాగే ఈ ఆగస్టు 18 నాడు జరిగేటటువంటి మీటింగ్లో ప్రారంభోత్సవ సభల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఆ జిల్లాను కూడా ప్రకటిస్తున్నామని చెప్పే విధంగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధురాలు పుల్లూరు కీర్తిమాల తాను ఆహారం తయారు చేసుకోవడానికి స్టవ్ సరిగా లేదని మా దృష్టికి తీసుకువచ్చిన సందర్భంగా మా ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు అందరం చర్చించి నిశ్చయించుకుని వారికి ఒక నూతన గ్యాస్ స్టవ్ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి వృద్ధులను, అనాథలను, అభాగ్యులను చేరదీసి వారికి కావలసిన వస్తువులను సమకూర్చడంలో ఉన్నటువంటి ఆనందం వర్ణింపలేనిదని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఆనందం వ్యక్తపరిచింది. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆర్గనైజర్ శ్రవణ్, తాటిపల్లి ప్రకాష్, మిట్టపల్లి సమ్మయ్య, రామ శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఈరోజు మా ట్రస్ట్ దృష్టికి నెల్లూరు కీర్తిమాల అనే వృద్ధురాలు వండుకోవడానికి గాను మాకు కొద్దిగా స్టవ్ ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మీరు ఏమైనా సహాయం చేయగలరని మా దృష్టి తీసుకురావడం వల్ల మేము మా సభ్యులందరం కూర్చొని దీన్ని చర్చించుకొని వారికి ఒక నూతనమైనటువంటి గ్యాస్ స్టవ్ను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేయడం ఏంటిదంటే అనాథలను తర్వాత అభాగ్యులను ఇటువంటి వాళ్ళకి అవసరం ఉన్నటువంటి వస్తువులు ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల ఆనందం అనేది వర్ణించలేము. కాబట్టి ఎంతోమంది కోటీశ్వరులు ఎంతోమంది డబ్బున్న ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దీని ఒక పూర్తిగా తీసుకొని వారు కూడా వారి సూచనల సహాయం వృద్ధులకు బాధితులకు అనాథలకు చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేను సంతోషంగా రాలేదు, క్రోధంతో వచ్చా. కుంభవృష్టి, అగ్ని ప్రమాదాలు, మహంకాళి బోనాల రంగంలో మాతంగి స్వర్ణలత కీలక హెచ్చరికలు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వ ఒత్తిడి నిజమే, ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆగ్రహం, రేవంత్ ఇక కాస్కో. కొడంగల్లో 1,00,000 మంది విద్యార్థుల ఛాలెంజ్, బీఆర్ఎస్ ఏడుగుల రాకేష్ రెడ్డి వార్నింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.